సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కేశవేని రమేష్ తాను చేసిన సేవలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇన్ని రోజులు పదవిలో లేకపోయినప్పటికీ వార్డులోని ప్రజలకు అండగా ఉంటూ అనేక అభివృద్ధి పనులు చేశాను అని వెల్లడించారు. ₹30 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్లు తెచ్చాను. అందులో 2 LOCలు తెచ్చాను. 2 గుండె ఆపరేషన్లతో పాటు 1 కరెంట్ షాట్ వస్తే ₹5 లక్షల అన్నగారు వచ్చుడుతోటే మన వార్డుకే ఫస్ట్ వాకింగ్ వచ్చి 5 లక్షల LOC ఇచ్చినాడు. తర్వాత రేషన్ కార్డు అంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ ఎవరికి రేషన్ కార్డు ఇవ్వలేదు. నేను ఒక అభ్యర్థి కూడా రేషన్ కార్డుకి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ జిరాక్స్ సెంటర్ కానీ పోకుండా ప్రతి ఒక్కరికి నేనే తీసుకుపోయి ₹1 కూడా ఖర్చు కాకుండా నేనే తీసుకుపోయి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినాను. రేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఒక్కొక్కరి సంబరాలు, ఇది నిజంగా మాకు రేషన్ కార్డు వచ్చిందా, ఇలా ఉంటుందా రేషన్ కార్డు అంటే అనే విధంగా చాలా ఆశ్చర్యపోయినారు.